హెక్టార్స్లో తీసుకున్నటువంటి మైనింగ్ సార్ ముందు ఆ హెక్టార్స్ 20.9 హెక్టార్లు తీసుకున్న మైనింగ్ను వీళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో 1,80,000 TPA టన్స్ పర్ యానం. దాంతోపాటుగా వీళ్ళు తీసుకున్నటువంటిది ఏంటంటే 2,50,000 టన్స్ పర్ యానం, అంటే 2.5 కోట్ల కిలోల ఈ లేటరైట్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో లీటర్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళు స్పెసిఫై చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విలేజ్ కోటాలగూడ విలేజ్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్, మీ ఎగ్జాంపుల్ చెప్పడానికి వాళ్ళు వెళ్తున్నటువంటి లారీలు కావచ్చు, ఇవైతే కావచ్చు, వాళ్ళు స్పెసిఫై చేయడం జరిగింది ఏంటంటే మేము ట్రాక్టర్లు పెట్టేసి వాటర్ను వెదజల్లుతామన్నటువంటి స్ప్రింక్లర్స్ వెదజల్లుతామన్నటువంటి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సార్ అగ్రిమెంట్లో కూడా. మీరు అగ్రిమెంట్ కూడా పరిశీలించండి. వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకున్న మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ వెరిఫై చేయండి. ఆ టీపీఏ దాటిపోయారా? ఇప్పుడు ఈ సంవత్సరాలప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి కూడా 8 years అయితే తీసుకున్నారు సార్. దాని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటే 27 years అని మెన్షన్ చేస్తారు సార్ వాళ్ళు. అది కూడా మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళు ఆల్రెడీ 8 years దారైపోయారు. అవునా కాదా? జారిపోయి ఉంటారు. అది కూడా మీరు పరిశీలించండి. దాంతోపాటు నేను కోరుతున్నది ఏంటంటే, నేను లెంతీగా పోకుండా మీకు షార్ట్ కట్ ఏంటంటే, వీళ్ళు ఈ డాటా అనేటువంటి మా గ్రామ విలేజ్ తెలియాల్సిన అవసరం ఉంది. అవునా కదా? మీకు ఎంతమంది తెలుసు చెప్పండి? 2.5 కోట్ల కిలోల మట్టి ప్రతి సంవత్సరం తీసుకున్న ఎంతమంది తెలుసు చెప్పండి మీరు? ఇది అలా చాలా ఇబ్బంది. మీరు అసలు మీకు అధికారులు మీకు తెలుస్తారు కాబట్టి చెప్తున్నాను సార్.